హలో వెల్కమ్ అండి, వెల్కమ్ టు తెలుగు లావణ్య ఛానల్. మీరు వీడియో టైటిల్ చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఇండియాకి వెళ్తున్నాను ఆఫ్టర్ 4.5 years అండి. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ అండ్ ఇండియాలో ఫంక్షన్ ఉంది కాబట్టి మన ప్రిపరేషన్స్ మనకుంటాయి. నేను అక్రిలిక్ నీల్స్ చేయించుకుంటున్నాను అండ్ చాలా బాగా చేశారు. దాని తర్వాత కొంచెం షాపింగ్ చేశాను అండ్ ఇది 1 day బిఫోర్ అండి, ట్రావెలింగ్ కన్నా ముందు. సో చాక్లెట్స్ అవన్నీ గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అవి అయితే ప్యాక్ చేసేసుకున్నాను. బాగానే సూట్ కేసులేని అండ్ లగేజ్ అయింది. ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు, అంటే 1 year తర్వాత ఎలానో మనం మొత్తం ఫుల్ టికెట్ పెట్టి కొంటున్నాము. సో వాళ్ళ లగేజ్ కూడా మనకు కలిసి వస్తుంది కాబట్టి బాగానే ప్యాక్ చేసుకున్నాను. ప్రతిసారి ఏంటంటే ఇండియాకి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ బట్టలు అక్కడ వేసేసుకోవడం అవన్నీ చేస్తున్నాను, కానీ ఈసారి బాగానే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను కాబట్టి వెయిట్ ఎక్కువ నాకు ప్రాబ్లం ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ డే మేము ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. చూసారా ఎంత లగేజ్ ఉందో. అండ్ పిల్లలు మేము అందరం చాలా ఎక్సైటెడ్ అండి. అంటే 4.5 years తర్వాత మా ఫ్యామిలీని కలవడం అండ్ మా సిబ్లింగ్స్ని కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ హ్యాపీనెస్లో ఏంటంటే మేము ఎయిర్పోర్ట్కి కొంచెం ముందే వచ్చేసాము. యాక్చువల్లీ చూస్తే మీరు ఇది క్యూ అనమాట. అండ్ మాది మలేషియన్ ఎయిర్లైన్స్. ఆ రోజు మేము చెక్-ఇన్ చేయాలి అండ్ బాగానే వచ్చేసామన్నమాట. 3 hours ముందు వచ్చాము. ఇంకో 1 hour ఉంది, ఇంకా 1 hour తర్వాత క్యూ స్టార్ట్ అయింది. సో ఇంకా మేమే వెళ్ళి ఇంకా స్టార్టింగ్లోనే నిల్చున్నాం అనమాట. ఇంకా చెక్-ఇన్ అవన్నీ చేసేసుకున్నాం. కొంచెం పిల్లలకి ఆకలిస్తే వాళ్ళకి తినిపించాము. మలేషియన్ ఎయిర్లైన్స్ అంటే కొంచెం నాకు అనిపిస్తుందండి వెయిట్ టైం బాగానే ఉంటుంది. చాలామంది యాక్చువల్లీ ఇండియాకి వెళ్ళే వాళ్ళు అవన్నీ వాళ్ళందరూ ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ ప్రిఫర్ చేస్తారు ఫర్ సమ్ రీజన్. అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్. ఈసారి మాకు సింగపూర్ ఎయిర్లైన్స్ మాత్రం దొరకలేదండి. టికెట్స్ మలేషియన్ ఎయిర్లైన్స్ అవైలబుల్ ఉండే అండ్ రీజనబుల్ ప్రైజింగ్ ఉండే. ఇది యాక్చువల్లీ మా ట్రావెలింగ్ అనమాట. ఇది మేము ఈస్టర్ హాలిడేస్ అండ్ కొన్ని స్కూల్ హాలిడేస్ అవన్నీ కలుపుకొని చేసాము. యాక్చువల్లీ ఇది ముందు వీడియోస్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను, కానీ పోస్ట్ చేయడం బాగా లేట్ అవుతుంది. అండ్ మేము ఫ్లైట్ అవన్నీ బోర్డ్ చేసేసాము. ఫ్యామిలీస్ అవన్నీ మనం తొందరగా పంపిస్తారు కదా, సో అలా అండి. అండ్ ఫ్లైట్ జర్నీస్ అంటే నేను డెఫినెట్లీ చాలా యాంగ్షియస్ ఫీల్ అవుతాను. ల్యాండింగ్ అయ్యే వరకు ఏదో మనసులో ఒక రకమైన భయం అనమాట. అసలు మనం సేఫ్ ల్యాండ్ అవుతామా, అసలు ల్యాండ్ అవుతామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ నేను నా మనసులోనే పెట్టుకుంటాను. మీకు చెప్తున్నాను, కానీ నేను మా ఫ్యామిలీతో ఎప్పుడూ షేర్ చేయలేదు. కానీ ఈ యాంగ్షియస్ ఫీలింగ్స్ ఎప్పుడు ఉంటాయండి. అండ్ ఐ హేట్ ఫ్లైట్ జర్నీస్ అనమాట. ట్రైన్ అయినా ఓకే, ఏ రోడ్ ట్రిప్స్ అయినా ఓకే, కానీ ఈ ఫ్లైట్ జర్నీస్ అయితే నేను బాగా యాంగ్షియస్ అవుతాను. అండ్ దేవుడా తొందరగా నేను సేఫ్గా ల్యాండ్ కావాలి అని మొక్కుకుంటా. మలేషియన్ ఎయిర్పోర్ట్ కోలాలంపూర్లో మేము దిగాము. ఇక్కడ 1.5 hour హాల్ట్ ఉండే. సో ఒక టర్మినల్ నుంచి వేరే టర్మినల్, అంటే పెద్ద ఎయిర్పోర్టే కదా ఇది, ఒక టర్మినల్ నుంచి వేరే టర్మినల్కి వెళ్ళడంలోనే మాకు టైం అయిపోయింది. ఫైనలీ ల్యాండ్ అయ్యామండి. మా ఫ్యామిలీని చూసి అయితే నేను చాలా హ్యాపీగా అయ్యాను. ఇక్కడ మీరు వింటే కొంచెం క్రేజీగా ఉన్నాం అండ్ వినండి. సో ఇంకా ఇండియా సిరీస్ వస్తాయండి, మీరు వెయిట్ చేయండి. అండ్ కొన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా పెడతాను, చూస్తూ ఉండండి. ఓకే, బాయ్ అండి.